కలువ పువ్వులతోటి ఉయ్యాలో కలుతో మూనిన దేవ ఉయ్యాలో పూజలు ఉయ్యాలో కోటి దేవతలు ఉయ్యాలో గడి పూజలు ఉయ్యాలో సకల జనాలను ఉయ్యాలో సర్వలోకములను ఉయ్యాలో సార్ ఒకసారి ధర్మ రెడీగా ఉండమ్మా దాండియా సాంగ్ తోటి ప్లీజ్ దయచేసి రావాలి. ఇంకా ఇప్పుడు అవపడ్డారు కదా మీరు దాండియా వేయడానికి వస్తున్నారు. 15 నుంచి 25 సంవత్సరాలు ప్లీజ్ రావాలి. ఆమెకు అర్థం కాలేదు. నో క్వశ్చన్స్. ధర్మ కెమెరా వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇద్దరు తొందరగా రావాలి. గీత మమత రండి. ప్లీజ్ దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి. చేసుకుంటున్నాము. గట్టిగా చెప్పట్లండి. కోలాటం 6 తో కూడా వాళ్ళకి వెల్కమ్. పవన్ గారు ఎక్కడున్నా ఒకసారి
దంపతులకి గట్టిగా చప్పట్లండి. ఇప్పటిదాకా వాళ్ళు ఇద్దరు స్టేజ్ మీదకి రాలేదు. పవన్ గుప్తా గారికి బతుకమ్మ దగ్గరికి స్వాగతం సుస్వాగతం. ఒక్క నిమిషం చూస్తారు, ఒకసారి రండి అన్న, బతుకమ్మ దగ్గరికి రండి. ప్రియాంక గారు ఫోటో తీసే వాళ్ళు లేకపోతే కొద్దిగా పక్క సంఘం ప్రెసిడెంట్ దంపతులని వారు చూస్తారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, మన గాజుల రామారం ఆర్యవైశ్య టెంపుల్ కి వచ్చారు కాబట్టి అందరూ వారిని చూస్తారు, వీక్షిస్తారు. కాబట్టి ఫోటో తీసుకునే వాళ్ళు మాత్రమే ఎదురుగా ఉండాలి. ప్లీజ్ పక్కకు జరగాలి. చూడండి అందరు మేడం, ఇది చూడండి. అందరు వస్తలేరు ఏం కదా. అన్న ఒకసారి రోజుల నుంచి ఆలయానికి వితండవాదంగా అంటే ఏకగ్రీవంగా కాకుండా అందరి దాండియా చేసిన వాళ్ళంతా ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చోండి. ఆ టీం మాతాకి జై బోలో, వాసవి మాతాకి జై బోలో, దుర్గా మాతాకి జై బోలో, దుర్గా మాతాకి జై బోలో, బతుకమ్మ తల్లికి జై బోలో, గౌరమ్మ తల్లికి. ప్లేస్ సరిపోదు కాబట్టి అంటున్నాము, ఏమీ అనుకోవద్దు. ఆలయ కమిటీ వాళ్ళు మాత్రమే అండి. ఈ రోజు బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడానికి మీరు అందరూ రెడీనా? సార్ అక్కడ ఉన్న సార్ హాయ్, చాలా ఎనర్జెటిక్ గా సార్ చెప్పారు రెడీనా అంటే. అలాగే మా లేడీస్ అందరూ కూడా మీరు అందరూ రెడీనా? ఇంత చక్కగా రెడీ అయితే రెడీనా అని అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా? దాండియా చేయడానికి రెడీనా అని చెప్పి అడిగారు అనమాట. సో మనకందరికీ అసలు ప్రో ఉన్నట్టున్నారు బతుకమ్మలో. ఇంత ప్రిపరేషన్ అండి, టెన్షన్ ఎందుకు? దండగా యాంకర్ లిఖిత ఇక్కడ ఉన్నాను, నేను ఉన్నాను కదా ఈ రోజు, నేను విన్నాను. ఈ రోజు మనందరం రచ్చు 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 శుభ అన్నట్టుగా బతుకమ్మ సంబరాలు ఈ రోజు సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. అండ్ ఫస్ట్లీ ప్రియాంక గారికి, పవన్ గారికి చాలా మంచి మనసులో ఇనిషియేటివ్ తీసుకొని మమ్మల్ని అందరినీ ఒక ప్లేస్ లో గ్యాదర్ చేసి ఈ బతుకమ్మ సంబరాలు మాకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఒక మెమరీని ఇస్తున్నారు. సో ఎస్, సరదాగా అమ్మ వాళ్ళు ఫోటోస్ దిగుతున్నారు. పూజ తంగెడు కొమ్మలు వేల రంగుల పూలో బతుకమ్మ
సో అందరూ దయచేసి కూర్చోవాల్సిందిగా కోరుకున్నాము. అండ్ స్టేజ్ మీద దాండియా చేయదు, దయచేసి స్టేజ్ మీద దాండియా చేయదు. అండ్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు దయచేసి స్టేజ్ ని క్లియర్ చేయవలసిందిగా కోరుకున్నాము. స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ప్లీజ్ దయచేసి. సో కింద నెక్స్ట్ కమిటీ మెంబర్స్ ఇప్పుడైతే డాన్స్ ఉన్నాము కోలాటాన్ని. ఓన్లీ కమిటీ మెంబర్స్ మాత్రమే ఇప్పుడు కోలాట ప్రోగ్రామ్ కి మల్కాజిగిరి నుంచి వచ్చారు, నా పిలుపు మేరకు వచ్చారు. ఇక్కడ సభను, ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని, ఇక్కడ ఉన్నటువంటి మహిళా అమ్మ తల్లులని దర్శించుకొని చాలా సంతోషపడుతున్నారు. కాబట్టి తనకి గట్టిగా చెప్పండి. ఒకసారి తన గురించి తను ఒక హాఫ్ మినిట్, టైం లేదు, హాఫ్ మినిట్. వెరీ గ్లాడ్ టు బి హియర్. ఇక్కడ పిలిచినందుకు చాలా సంతోషం. నేను తెలుగు అంత చక్కగా మాట్లాడుతూ రాదు. నేను బాస్కెట్ ప్లేయర్ పరిచయం అయింది. Today I came because of her invitation, and thank you so much for the invitation. I am very glad to be here. Thank you so much. మహిళల్లో కూడా ఇలాంటి అందరితో పాటు ఈ రోజు బతుకమ్మ సంబరాలకి విచ్చేసినందుకు ఒక్కసారి వాళ్ళకి వినిపించేలా మన ఎనర్జీ ఏంటో తెలిసేలా గట్టిగా చెప్పండి. మేడం గారు చాలా చక్కగా బ్యూటిఫుల్ గా ఉన్నారు. ఒక్కసారి ఈ కాస్ట్యూమ్ లో బతుకమ్మ ఆడితే చూడాలని ఉంది. జస్ట్ ఒక 2 స్టెప్స్ అంతే, జస్ట్ ఒక 2 స్టెప్స్ కోలాటం స్టిక్స్ పట్టుకోండి అంతే, జస్ట్ అలా పట్టుకోండి, ఒక పోజ్ అలా ఇచ్చేద్దాం. చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే ఫైన్, ఒక ఫోటో దిగి. సో అసలు సిసలైన మన కల్చర్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి మీనా మేడం తోటి ఒక ఫోటో తీసుకున్నాము. ఓన్లీ కమిటీ సభ్యులు మాత్రమే
జరగాలి. సిఏ గారికి, ఎస్ఐ గారికి, మేడం గారికి ఈ రోజు మా ఆర్య వైశ్య సంఘం గాజుల రామారం వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బతుకమ్మ సంబరాలు ఇచ్చేసినందుకు మనస్ఫూర్తిగా అందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడైతే కమిటీ వాళ్ళు ఒక మంచి గ్రూప్ ఫోటో దిగుతున్నారు. సో గ్రూప్ ఫోటో తర్వాత మిమ్మల్ని అందరినీ ఆట పాటతో పాటు కడుపుగా రంగించడానికి జబర్దస్త్ కూడా వస్తున్నారు. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు. సో మా ధన్యవాదాల్ని ఇలా సన్మానించి మా ప్రేమని తెలియ వారి ఆధ్వర్యంలో చేసుకుంటే మనకు ఏ ఆటంకాలు రావు. కాబట్టి వారికి ఆ డిపార్ట్మెంట్ కి గట్టిగా చెప్పట్లండి. ఎంతో ధైర్యంగా మనం ఈ రోజు తిరగలుగుతున్నామంటే ఇంట్లో మన తండ్రి ఉంటే ఎంత ధైర్యంతో ఉంటామో అలాగే పోలీస్ వాళ్ళు ఇంత రెస్పాన్సిబుల్ గా డ్యూటీ చేస్తున్నారు కాబట్టి మేమందరం కూడా ఇంత చక్కగా ఇంత సంతోషంగా ఈ రోజు సంబరాలు చేసుకుంటున్నాము. మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా మా అందరి తరపు నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అండ్ ఈ రోజు ఇచ్చేసినందుకు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో మరొకసారి మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో స్టేజ్ క్లియర్ క్లాసికల్ పర్ఫార్మెన్స్ చూద్దాం. దాని తర్వాత జబర్దస్త్ ఆర్టిస్ట్ కూడా వచ్చారు. ఆట చూస్తున్నారు, పాట చూస్తున్నారు, కడుపుగా నవ్వడానికి రెడీగా ఉండండి. కొంచెం స్టేజ్ మీద ఉన్న వాళ్ళు సో ఈ పిక్చర్ తర్వాత సన్మానం తర్వాత ఫోక్ సాంగ్ ఉంది జబర్దస్త్. సో ఇంతమంది కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఒకసారి గట్టిగా జై వాసవి. ఎవరైతే గట్టిగా చెప్తారో వాళ్ళ కేజీ బంగారం, డబ్బులు ఊరికే రావు. రండి జై వాసవి. ఆర్య వైశ్య సంఘం గాజుల రామారావు వారి ఆధ్వర్యంలో జరిగే మా ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయండి. కేజీ బంగారం గెలుచుకోండి. ఎవరెవరు కేజీ బంగారం కావాలి చేతుల పైకి లేపండి. ఈ మాట ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి. వెళ్ళేంత వరకు ఆయనే చూస్తుందాం కేజీ బంగారం చెప్పారు. సో ఒకసారి గట్టిగా జై వాసవి, జై వాసవి, జై వాసవి. సో ఇక్కడికి జబర్దస్త్ టీం నుంచి మన జబర్దస్త్ ట్రెండింగ్ స్టార్ టీమ్ లీడర్ వెంకీ మంకీ గారు కూడా వచ్చేసారు. 10 సంవత్సరాల నుంచి ముందుకు దూసుకెళ్తూ ఇప్పుడు బాబా బామర్ది అండ్ మామ అల్లుడితో వెబ్ సిరీస్ తో మీ ముందుకు వస్తున్నారు డైరెక్టర్ గారు బొజ్జపల్లి వెంకీ గారు. థ్యాంక్ యూ అండి. ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం. ఆ అన్నకి గట్టిగా చెప్పట్లండి, గట్టిగా గట్టిగా చెప్పట్లండి. అన్నకి గట్టిగా చెప్పట్లు. ఆడవాళ్ళం అంటే ఏందో తెలిసే విధంగా అన్నని స్వాగతించాలి కాబట్టి గట్టిగా చెప్పట్లండి. ఎందుకు కొట్టాము అనేది 5 నిమిషాల తర్వాత చెప్తాము. ఫస్ట్ అయితే గట్టిగా చెప్పండి కొట్టాలి. హైదరాబాద్ నలుమూల నుంచి వచ్చారన్న, మన గాజుల రామారం నుంచే లేరు, హైదరాబాద్ నలుమూల. అందరికి హాయ్ అండి, బాగున్నారా? మీకు నాకు గొడవ అయింది. మా నాకు తెలిసిన కేజీ బంగారం ఇస్తాను లేడీస్ అందరు కదా. సో మా బాయ్స్ అందరికి నేను కూడా బంగారం ఇద్దాం అనుకున్నాను. నీ వెయిట్ ఎంతమ్మా? 50 కేజీలు బంగారం మా
బాయ్స్ అందరికి ఇస్తాను నేను. ఇంకెక్కువ చెప్తారు అట్లా చెప్పొద్దు. నిజం వాళ్ళు 50 అన్నారు అట్లా సంతోషపడనియండి నన్ను కొంచెం సేపు అన్నా. ఇప్పుడు ఆమె నిజంగానే బంగారం ఫీల్ అవుతుంది కదా. 1 గ్రామ్ గోల్డ్ అదే నల్ల బంగారం లేదు, ఒరిజినల్ బంగారం. సో అలాగే మా చమ్మక్ చంద్ర టీమ్ లో ట్రెండింగ్ స్టార్ యూ స్టార్ హీరోగా వస్తున్న మన అదూర్ సారంత్ గారు గట్టిగా చెప్పట్లు. సో స్పెషల్ యాక్ట్ చేస్తారండి అదూర్ సారంత్. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో అందరూ హీరోలు ఇక్కడికి వస్తే ఎలా ఉంటుందో చేయడానికి ఇన్విటేషన్ ద్వారా మన ముందుకు వస్తారు. అలాగే మంచి మంచి మిమిక్రీ ఆర్టిస్టు, ఇంకా యాంకర్, ఒకటి కాదు రెండు కాదు, బైక్ ఇచ్చేసి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఇంత అంగరంగ వైభవంగా అద్భుతంగా జరుగుతున్నాయి. నిజంగా చాలా హ్యాపీ. ఇక్కడికి మమ్మల్ని పిలిపించిన పంచప్రసాద్ అన్నకి, ఎస్పీ ఈవెంట్స్ పంచప్రసాద్ అన్నకి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఒకసారి గట్టిగా చెప్పట్లు. మీరందరూ నవ్వడానికి రెడీగా ఉన్నారా? సో అలాగే ఇంకొక అంటే మాట్లాడరు. అందరూ బాగున్నారా? సో ఒకసారి మీ స్టైల్లో అక్కడ నిల్చున్న మా లేడీస్ కనిపించట్లేదు. నేను మోనార్క్ని, నాకు ఎవరు మోసం చేయలేడు. నా ఇంటికి వచ్చి నా దగ్గర బంగారం వెతుకెళ్ళిపోరా, మళ్ళీ సంపాదించుకుంటా. చెప్పు చెప్పరా, చూస్తానంటే చెప్పు. నా ఇంటికాడికి 1 కేజీ బంగారం కావాలంటే తీసుకెళ్ళరా. నా గారు ఇంకేదో స్వప్నం ఉరుమైతే ఎందులో నీ బుద్ధమ్మరా. మళ్ళీ సంపాదించుకుంటా. కానీ స్వప్న గొప్ప ఆయన గుర్తు చేశారు డైలాగ్. లాస్ట్ అండ్ ఫైనల్ గా గాయత్రి గారు, ప్రభాకర్. సో మన ట్రెండింగ్ లో యూట్యూబ్ లో చాలా సాంగ్స్ ఉన్నాయి. ట్రెండింగ్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ అన్ని, భక్తి పాటలు, ఇంకా అన్ని సాంగ్స్, బతుకమ్మ పాటలు కూడా ట్రెండింగ్ లో ఉన్నారు. సో మన వైశాలి గారు ఒకసారి రావాలి. సో మన నాన్ స్టాప్ గా మహిళలకి గేమ్స్ కూడా ఉన్నాయి. సో మనం ఆడుకుందాం, పాడుకుందాం, డాన్స్ చేద్దాం. A to Z నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇక మొదలైంది. ఇప్పుడు మీరు ఏం చెప్పినా వింటా. కేజీ బంగారం ఇస్తామని కదా. గిఫ్ట్ ఆఫర్స్ కూడా చాలా ఉన్నాయి, చాలా బోల్డ్ గిఫ్ట్లు ఉన్నాయి అందరికి. సో ఒక మంచి ఫోక్ సాంగ్స్ తోటి సింగర్స్ అయితే రెడీగా ఉన్నారు. అందరూ కూడా దయచేసి కూర్చోవలసిందిగా కూర్చున్నాయి. ఎదుర్కొన్న వాళ్ళందరూ కూడా దయచేసి కూర్చోండి. పటాస్ మూవీలో కూడా మంచి క్యారెక్టర్, కొత్త బంగారు లోకం, చాలా సినిమాల్లో నటిస్తున్నాడు. ఒకసారి మన వివేక్ ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. అన్నా సౌండ్ బాగా పెంచాలన్నా, అసలు టూపీని ఇది తెలిసిపోయిందా? మీ అందరికి తెలిసిపోయిందా? బతుకమ్మ సంబరాలు అంబరం నడుతున్నాయని తెలిసిపోయిందా? రెడ్ కలర్ చక్క ఏంటి కెమెరా పెట్టుకుని పైన పెట్టావు? ఒకటి తీరా. ఆర్యవైశ్య సంఘం వాళ్ళు ఒక్కొక్క గిఫ్ట్ కాదు, చాలా గిఫ్ట్లు తీసుకొచ్చారు. అందరు గట్టిగా చెప్పండి, కొట్టండి. సో ఈ విధంగా మనము అక్క జరిగింది కాదు. అరుంధతి, నేను మీ బావని పశుపతిని. ఈ సమాధిని బద్దలు కొట్టమ్మా, ఆకలిస్తుందమ్మా. రామ రామ రామే. అరుంధతి, నీకు పెళ్ళ నన్ను ఈ సమాధిలో కూడా పెట్టిన నిన్ను వదలబొమ్మాలే, వదలా. అమ్మ అరుంధతి, నువ్వెందుకు వచ్చావమ్మా? అరుంధత అమ్మాలే, ఎంత బొమ్మాలే. వసాయి అరుంధతి, వదల బొమ్మాలే, వదలా. ఈ విధంగా మనం సీరియస్ ఏమే అరుంధతి, ఏమి చేస్తాడు కప్పముండ? ఏమే అరుంధతి, సమాధి సన్న కట్టవే, పిల్లలు మొత్తం వస్తాయి. సమాధి బద్దలు కొట్టి పెద్ద గట్టు కప్పుదారా ఏమి కుదిటావా? ఉండ కుడి బచ్చు చూదుట్టి దగ్గర పెట్టారు. ఆకలేస్తుంది, కుడి పెట్టు కప్పముండ. ఏ విధంగా చెప్పుకోవచ్చు? అసలు వస్తే గట్టిగా చెప్పట్లు. ఓసే అరుంధతి, మెట్ల ముండ, పిచ్చిదారా, సమాధిలో ముందు పెట్టావు. లైట్ మీద ఏ పట్టణం పెట్టాలా? జజమ్మా, నీ సారీ పోవద్ది, ఈ డ్రెస్ పోవద్ది. బంగారీ ఒప్పుకుంటా, పెళ్లి చేసుకుంటా. మెట్ల ముండ ఏ విధంగా చెప్పవచ్చు? అలాగే ఇప్పుడు ఒకసారి అందులో మీరు అందరూ ఓటింగ్ చేస్తున్నారా సుభాష్ రెడ్డికి?
ఒకవేళ సుమన్ శెట్టి ఇక్కడికి వస్తే అరుంధతి సమాధి లోపల దూరితే ఎలా ఉంటుంది చూద్దాం. వచ్చే అరుంధతి దున్నపోట ప్రీతమ్మ సమాధి మొత్తం కంపు కొట్టిందమ్మా. ఒరే అరుంధతి అప్సరస రామ రా ఈ సమాధిని బట్టలు కొట్టు. వచ్చే అరుంధతి రామ అప్సరస ఆకలిస్తుంది అన్నం పెట్టు. మీరందరూ బిగ్ బాస్ లో ఓటింగ్ చేసి గెలిపిస్తారని కోరుకుంటున్నా. జై వైష్ణవి, జై జై వైష్ణవి. అందరికీ చప్పట్లు కొట్టండి.
బ్రిలియంట్, మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్. ఇంత చక్కగా అందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా గ్యాదర్ అయి బతుకమ్మ అందరూ దయచేసి కూర్చోవలసింది కోరుతున్నాం. అందరూ దయచేసి కూర్చోవలసింది కోరుతున్నాం. పిలిచినప్పుడు నా మైక్ ఇవ్వండి సార్. అందరు బాగున్నారమ్మా? ఈ మైక్ అంత బాగా రావట్లా. అక్క కొంచెం మీరందరూ కొంచెం కూర్చోవాలి, లేకుంటే అటు పక్క ఇటు పక్క. మీరందరూ ఓట్లు వేసి నన్ను గెలిపించినందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆర్య వైశ్య సంఘం గాజుల రామారావు పిలిపించి బతుకమ్మ సంబరాల గురించి ఒక ముఖ్యమైన ఈ బతుకమ్మ సంబరాలు అనేటివి హలో చెక్ ఫస్ట్ మైక్ ఆన్ చేసి నేర్చుకో. హలో చెక్ 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 ఓకే బ్యాక్ 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 చెప్పాను కదా రైట్ రైట్ రే ఫ్రంట్ రా కొంచెం లెఫ్ట్ రా లెఫ్ట్ రా అదే సార్ నన్ను కుదరు ఫ్రెండ్ సార్ మాట్లాడండి సార్. థ్యాంక్ యూ సార్. మైక్ ఆన్ లేదు ఇప్పటి వరకు. హలో మైక్ టెస్టింగ్ వినపడుతుంది అందరికి? కార్యక్రమం నాకు వచ్చిన ఇబ్బందులు. బతుకమ్మ సంబరాలు చేస్తున్నప్పుడు నా బాల్యంలో ఒక చిన్న కొడుకు కన్నం తిన్నావా గడ్డి తిన్నావా? హలో సార్ నన్నంటే నన్నంటే ఊరుకోను కానీ కొడుకు కన్నం తిన్నావా గడ్డి తిన్నావా? బిర్యానీ తిన్నావా? ఏం జరిగిందిరా? సార్ ఇప్పుడు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రోగ్రామ్ జరుగుతుంది. ఎవడో కారంటిగా పెట్టాడండి. కారు అట్టంగా పెట్టాడు. మనిషివా పశువా? కడుపు కన్ను తిన్నావు గడ్డి తిన్నావు? నువ్వు మనిషివేనా? దొంగపోతే ఉంటావు. నేను తిడుతున్నా కదా. చాలు కార్ నెంబర్ ఏంటి? 0000 ముందు దూసుకెళ్తూనే ఉండాలి. మరి బతుకమ్మ సంబరాలంటే ఆడపడుచులందరికీ చాలా ఇష్టమైన పండుగ. మరి ఆ పండుగ నేను అప్పుడే ముందే చెప్పా ఏమైందండి? మా పిల్లాడికి కొంచెం సీరియస్ ఉన్నారు సార్. మా బాబు అంబులెన్స్ అవుతుంది సార్. ఒక్క నిమిషం ఆగు, నేను ఒకటి చేస్తా సార్. ఒక్కసారి సార్ లైట్ సార్
ఓకే ఒక్క నిమిషం సార్. థ్యాంక్ యూ సార్. ఏం లేదు సార్, మా పోరానికి నిన్నటి నుంచి మోషన్స్ అవ్వట్లేదంట, కడుపు నొప్పితో ఏడుస్తున్నాడంట. ఇప్పుడు మీ ఫోటో పంపారు సార్, చూడగానే మొత్తం లూజ్ మోషన్స్ అంట సార్. థ్యాంక్ యూ సార్. పడితే గొప్ప మీరు నాకు కనెక్ట్ అవుతుంది. ఆ ఫోన్ మాట్లాడలేదు, ఫోన్ మాట్లాడలేదు సార్. కొద్దిగా పక్కన మాట్లాడండి సార్. బాల్యంలో బతుకమ్మని ఇలా ఆడుతున్నామా? మనిషి పశు అండి, మనిషి వచ్చినట్టు వస్తుంది ఇప్పుడు సార్. ఫోన్ పక్కన మాట్లాడండి. అది మరి ఈ రోజు నన్ను ఇక్కడ గెస్ట్ గా పిలిపించినందుకు నిజంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ, చిన్నతనం ఇది మనిషి అంటే మన ఈ అబ్బాయి అండి. ఈ కుర్రాడు ఇందాక నుంచి గొంతు చించుకొని అన్నయ్య అరుస్తున్నాడు. ఒక సెలబ్రిటీకి వాటర్ ఇవ్వాలి, ఒక ఎమ్మెల్యేకి వాటర్ ఇవ్వాలని ఒక సేవా దృక్పథంతో ఈ రోజు వచ్చాడు. ఐ లవ్ యూ అండి. మరి ఉంటుంటారండి ఇలాంటి వాళ్ళు. మన బడి నేను మాట్లాడుతున్నాను బాబు, ఒక్కసారి నేను చెప్పే మొక్క అయిపోగా నీకు బైక్ ఇచ్చేస్తా, సరేనా? ఏం చెప్పాలరా? ఏముందిరా చివరా? చివర ఒక అమ్మాయి ఉందా? అనిత ఉందా? ఐ లవ్ యూ చెప్పమంటారు సార్. ఇక్కడ దాదాపు నాకెందుకు చెప్పమంటారు ఐ లవ్ యూ? మరి ఆ విషయం చెప్పరా? నేను అమ్మాయి చెప్పాలి, నువ్వు కన్విన్స్ చేసి నన్ను కన్విన్స్ చేయాలి. దాదాపు ఇక్కడ 500 మంది ఉన్నారు. ఆ పిల్లలు చెప్తా నేను ఒప్పుకోవట్లా. 500 ముందులో ఐ లవ్ యూ చెప్పమంటుంది. అనిత ఐ లవ్ యూ, నువ్వు ఎక్కడున్నా ఐ లవ్ యూ. బాగుండాలి అనిత. అనిత ఓ అనిత ఓ అందమైన అనిత. సరే, ఇదంతా కాదు. మా బాల్యంలో బతుకమ్మ సంబరాలు జరుగుతున్నప్పుడు నా బాల్యంలో బతుకమ్మ ఏం కావాలి సార్? నీ సడన్గా చూడగా నాకు అది గుర్తుపెట్టా సార్. దూరదర్శన్ లో పందుల పెంపకంపై ఎలాగో అది నేర్పిస్తా ఉంటారు కదా. దూరదర్శన్ పందుల పెంపకం గుర్తొచ్చింది. గుత్తంకాయ కూర ఎలా వండాలో నేర్పిస్తాను సార్ మధ్యాహ్నం అంతటికి. సారీ సార్ సార్ మర్చిపోయా. అప్పారావు గారు మీ యాక్టింగ్. అప్పారావు ఎలా ఉంటాడు, నేను ఎలా ఉంటాను? ఇదిగో నేను ఈటీవీలో అదురు సాగంగా నా పేరు కొన్ని స్కిట్లు చేశాను సార్. ఎప్పటి నుంచో సెలబ్రిటీతో ఒక ఫోటో తీసుకోవాలి డ్రీమ్ సార్. మీకు ఉందా లేదా? ఎవరైనా సెలబ్రిటీ వస్తే ఒక ఫోటో తీసుకోవాలి. ఒక్కడన్నా వచ్చాను. సెలబ్రిటీతో ఫోటో తీసుకోవాలి నా డ్రీమ్ సార్. తీసుకోండి తీసుకోండి. సెలబ్రిటీ, మీరు సెలబ్రిటీ, నేను ఫోటో తీపించుకున్నాను. తీయండి. ఈ సెలబ్రిటీలో ఫోటో అంటే ఇదా? ఈ పంది మొహం నువ్వు తీనిరా, నువ్వే సౌండ్ ఇచ్చుకుంటా ఫోటో. నేను వేస్తాగా, నువ్వు వేకు. కానీ మీకు ఒకటి చెప్పాలి. ఇది 1995లో సాయికాల సందేవన చక్కటి పట్ట నువ్వద్దవాణి నేను వరపయాసులు కసిరా కట్టుకుంటిని. ఓ నాయనా నువ్వద్దవాణి నేనా మనిషిలో పశువు తర్వాత రాదా? జంపులు అక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నావు వీడితో నువ్వు? ఇక్కడ ఏం చేస్తావు? నన్ను ఎత్తుకుంటొచ్చావా? వెళ్ళిపోదాం పదండి. ఇస్తే రాత్రి పొద్దున్నాక చేసి తిట్టున్నావు మనిషి. అయిపోయింది ప్రోగ్రామ్ రా. 1990లో మీ తాత ఏంటి ఇక్కడ అవసరం ఇక్కడ. సో గట్టి గట్టిగా చప్పట్లు కొట్టాలి. వితౌట్ మ్యూజిక్ ఇలా ఆరాధనలో కూడా నేనే వెళ్ళాను. ఇళయరాజా గారి కన్వెన్షన్ చాలా పెద్ద కన్వెన్షన్, మీ ఎన్ఆర్ఐ బిఏ. సో మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకసారి జై వాసవి. థ్యాంక్ యూ అండి. అయితే ఫస్ట్ మా ఆవిడతో స్టార్ట్ చేస్తే తర్వాత ప్రపంచం మొత్తం స్టార్ట్ చేస్తా అనుకున్నాడు. తన ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ ఆవిడ ఇంట్లో ఉంది. వాళ్ళ ఆవిడని చూసి పొగడదామని ఫిక్స్ అయిపోయి ఏమే ఏంటండి ఆకలితో నన్ను వేసుకోండిరా అని సరికి వాళ్ళ ఆవిడ అన్నం తీసుకొచ్చింది. వాడు అన్నం చూస్తే ఆవిడ బాగా పొగడాలి కదా. చూసి అబ్బా ఇంత తెల్లగా ఎట్లండి నేను అన్నాన్ని, నేను చిన్నప్పటి నుంచి అన్నం తింటున్నా కానీ తెల్లగా ఉన్న అన్నాన్ని ఈ రోజు చూస్తున్నా.
మరొక సాంగ్ వస్తుంది. కొంతమంది రాజకీయ ప్రముఖులు వాళ్ళ ఇళ్ళలో కొన్ని కుక్కలు పెంచుకుంటే ఏ విధంగా ఉంటుంది? ఒకసారి గట్టిగా క్లాస్ ప్లీజ్. ఐలాస్ భయపడుతుంది అంటే పాప దాన్ని పిలిచాలనుకుంది. నెక్స్ట్ హీరో రాజశేఖర్ గారి ఇంట్లో కుక్కుంది. అదే విధంగా వస్తుంటే ఇలా అరుసు భయపడుతుంది. ఇక మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో కుక్కుందండి. అదే విధంగా వస్తుంటే ఆయన కంటి చూపుతో చంపేస్తుంది, కంఠంతో చంపేస్తుంది. ఏ విధంగా ఇలా అరుసు భయపడుతుంది. థ్యాంక్ యూ అండి. నచ్చిన మాత్రం సార్ గెటే క్లాస్ అండి. అండ్ ఈ రోజు ఈవెంట్ ని ప్రకాష్ రాజ్ గారి ఇంట్లో కుక్క పాప అది ముసల్లైందా, మూలుగుతుందా, పొరుగుతుందా ఏమర్థం కదా. ఏ విధంగా థ్యాంక్ యూ బాబా. చక్కని ఈవెంట్ ని మా ఎస్పీ ఈవెంట్స్ నడుస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఆనంద్ ముందు ఇప్పుడు మీ అందరిని చూసాక మీ అందరి అద్భుతమైనటువంటి ఎనర్జీ చూసాక ఒక మనిషి జీవితం ఎలా ఉంటుంది, ఎలా ఉంటది అని మావాడు పక్కకెళ్ళి పెన్నుతో మరి అది పాడకున్నా సరే గట్టిగా రాసి మరి తీసుకొచ్చాడు మీకోసం. ఒక్కసారి ఆ పాటని మీ ముందు పాడి వినపడతాడు. మన సింగర్ వైశాలి ప్రభాకర్ గారి కానీ అద్భుతంగా పాడతాడు. మీరే చూడండి ఒకసారి. సో ఇది మీ అందరి గురించి. మీరే దీంట్లో హీరోయిన్స్. అందరూ అబ్బాయిలందరూ హీరోలు, అమ్మాయిలందరూ హీరోయిన్స్. మీ లైఫ్ లో మీరు ఎదిగే కొద్దీ మీ లైఫ్ లో ఎన్ని సాంగ్స్ మన లైఫ్ టచ్ అయితే చూద్దాం. అప్పుడే పుట్టారు. ఒకసారి గట్టిగా చెప్పండి. చీరల డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అంత లోపల మనం యాడ్లు మళ్ళీ ఫస్ట్ కి వచ్చేసింది మా అండి. సో అయితే మనం అనుకున్నాం సో పాటతో నవ్వుకోవచ్చు అని చెప్పేసి దీంట్లో మీరందరూ హీరోలు అప్పుడే పుట్టారు. లాలీ 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 కొంచెం పెరిగి చెందేళ్ళు వచ్చాయి. ఆ ప్రేమ కొంచెం ముదిరింది. 25 years. My love is gone. My love is gone. It's gone. It's gone. My love is gone. 28 years. 45 ఏళ్ళు వచ్చాయి. జగమంత కుటుంబం నాది, ఈ కాకి జీవితం మీది. 55 ఏళ్ళు వచ్చాయి. ఎవరి కోసం, ఇంకెవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం. 65 ఏళ్ళు వచ్చాయి. రామా వినుడు వినుడు రామాయణి గాథ వినుడి మనసారా. 75 ఏళ్ళు వచ్చాయి. ఏ నిమిషానికి ఎని జరగను ఎవరు హింసజరు. 95 ఏళ్ళు వచ్చాయి. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే. 100 years. చుక్కలోకి ఎక్కినోడు చక్కనోడు మళ్ళీ పుట్టారు. లాలీ 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 లాలీ. లచ్చ గట్టిగా చప్పట్లు. ఎవరు తొక్కిసినట్టు దయచేసి స్టేజ్ కి వెనక్కి వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓన్లీ కమిటీ సభ్యులు మాత్రమే వేదిక మీద ఉండాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓన్లీ ఆర్యవైశ్య సంఘం రాజురామారావు కమిటీ మెంబర్స్ మాత్రమే వేదిక మీద కన్న సుజాత గారు రానే వచ్చేసారు. మరి కొద్దిసేపట్లోనే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కొంచెం ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా అందరం కూడా కోరుకుంటున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడున్నా కూడా దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే వేదిక మీద ఆర్యవైశ్య సంఘం వాళ్ళు కమిటీ మెంబర్స్ మాత్రమే వేదిక మీద ఉండాలి. ఇక్కడ కనెక్షన్
కనెక్షన్స్ ఉన్నాయి, షాక్ కొడుతుంది. సో దయచేసి స్టేజ్ కి దూరంగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా. ఆర్యవైశ్య కమిటీ మెంబర్స్ లేడీస్ అందరూ మా ముట్టుకుమ్మలు, గాజల్ రామారావు కమిటీ మెంబర్స్ మా బ్యూటిఫుల్ లేడీస్, ఆర్యవైశ్య సంఘం కమిటీ బ్యూటిఫుల్ లేడీస్, ఓన్లీ లేడీస్ మాత్రమే వచ్చి ఇప్పుడు కల్వ సుజాత గారికి సన్మానించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆర్యవైశ్య సంఘం గాజుల రామారావు, ఆర్యవైశ్య సంఘం గాజుల రామారావు కమిటీ లేడీ మెంబర్స్ మాత్రమే కోరుకుంటున్నాము. ప్లీజ్ దయచేసి ఆర్యవైశ్య సంఘం గాజుల రామారావు లేడీస్ మాత్రమే కల్వ సుజాత గారికి అభినందనలు సన్మానం రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాము. సో ప్లీజ్ దయచేసి ఇక్కడ కొంచెం వెనక్కి, కొంచెం పోలీస్ వారికి బౌన్సర్స్ కి కొంచెం సరిపోదు. ఇంకొంచెం గట్టిగా చెప్పట్లు. కల్వ సుజాత గారికి ఆర్యవైశ్య సంఘం కమిటీ లేడీ మెంబర్స్ అందరూ కూడా సన్మానంతో అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ రోజు ఎస్పీ ఈవెంట్స్ కి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ఆర్యవైశ్య సంఘం వాళ్ళందరికీ కూడా మా అందరి తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ బతుకమ్మ సంబరాల్లో మమ్మల్ని కూడా భాగం చేసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. సో ఇదే విధంగా ప్రతి ఏటా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటూ ఉండాలి. మా ఎస్పీ ఈవెంట్స్ కి ఈవెంట్ ఇవ్వాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ప్లీజ్ దయచేసి లేడీస్ అందరూ కూడా బౌన్సర్స్ కి సపోర్ట్ గా ఉండండి, వాళ్ళు చెప్పిన మాట వినండి. సో వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులందరికీ కూడా ఆర్యవైశ్య సంఘం గాజుల రామారావు గారు సన్మానించి అభినందనలు తెలియజేసుకుంటున్నారు. సో దీని తర్వాత మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నటువంటి చీరల డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకసారి అందరూ కమిటీ మెంబర్స్ కి గట్టిగా చెప్పండి. ఈ రోజు సంబరాలు చేసుకోగలుగుతున్నామంటే ప్రతి ఒక్క ఆర్యవైశ్య సంఘం వారు ముందుకొచ్చి ఎంతో మంచి మనసుతో అందరినీ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేస్తూ అందరినీ ఒకటే ప్లేస్ లో గ్యాదర్ చేసి తెలంగాణ సంస్కృతిని ఇంత చక్కగా నిలబెడుతున్నందుకు ఆర్యవైశ్య సంఘం గాజుల రామారావు వారికి మనందరం కూడా హృదయపూర్వకంగా గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దామా. ఒకసారి రెడీ ఇటు అందరూ ప్లీజ్. ఒక సైడ్ ప్లీజ్. అట్లా చెప్పి ఒక సైడ్ కూడా ప్లీజ్. ఫోటో రావట్లేదు, మీరు ఫోటో వేస్ట్, మీరు వేస్ట్ కూడా వేస్ట్. దసరా నవరాత్రిలో భాగంగా గాజుల రామారావు ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య సంఘం వాళ్ళు నిర్వహిస్తున్న ఈ బతుకమ్మ సంబరాలకు వచ్చిన భక్తులందరికీ ఒక్కొక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలు. ఇక్కడికి రిప్రజెంటేటివ్ కల్వ సుజాత గారు ఆర్యవైశ్య సంఘం కల్వ సుజాత గారు ఇక్కడికి వచ్చారు. పిల్లగానే మీ అమూల్యమైన సమయాన్ని మాకు అందిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అలాగే ఒక 2 minutes సంబరాలను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు లేచింది మన ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి కల్వ సుజాతకి స్వాగతం సుస్వాగతం. గాజుల రామారావు ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ అక్కని ఒక 2 నిమిషాలు బతుకమ్మ గురించి, ఆడపడుచుల గురించి 2 నిమిషాలు మాట్లాడాలని సవినయంగా కోరుకుంటున్నాను. గట్టిగా వెనకాల చేయలేదు. జై వాసవి, జై అంబే మాత, జై దుర్గాదేవి, జై బతుకమ్మ. అన్నిటికన్నా గాజుల
ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గాజుల రామారం ఆరవేశ పవన్ దంపతులు మా మహిళలు ఈరోజు మిమ్మల్ని అందరినీ మీరెంత కోఆపరేట్ చేసినా ఈరోజు మా మహిళలు ముందుకుండేటట్టుగా ఈ కార్యక్రమం రూపుదిద్ది ఇంత చక్కటి కార్యక్రమం నిజంగానే అమ్మవారి వాసవి మాత దేవాలయం ఎప్పుడు నెలకొంటుందా ఇంతకన్నా 100 రెట్ల ఉత్సాహంతో ఇక్కడ మనము అమ్మవారి గుడి స్థాపన చేసుకుని సంబరాలు చేసుకుంటామా అని ఇప్పుడే నాకు ఉత్సాహంగా ఉంది. మీ ఆధ్వర్యంలో రాబోయే కాలం కూడా కాదు, కొన్ని రోజుల్లోనే వాసవి మాత దేవాలయం శంకుస్థాపన చేసి నిర్మాణం గావించుకుంటామని అమ్మవారి వాసవి మాత మీద ప్రమాణం చేస్తూ ఈ దుర్గా మాత ఎట్టి పరిస్థితుల్లో కొన్ని రోజుల్లోనే వాసవి మాత దేవాలయానికి మనం అందరం కూడా ఎవరు అడ్డం వచ్చినా ఏమైనా ఏ కష్టం వచ్చినా ఎవరు ఇబ్బంది పెట్టరు, ఎక్కడ కూడా కష్టం రాదు. వాసవి మాత అన్ని చేయించుకుంటది. నాకు లోపలికి రాగానే ఫస్ట్ గుళ్ళోకి వెళ్ళాలని ఉండింది. అమ్మవారి ఆశీర్వాదము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి నిజంగానే నిన్న నాకు ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చినటువంటి సోదరుడు బ్రాస్లెట్ పడిపోయింది అక్క పూజ చేస్తుంటే, కానీ గంట తర్వాత వెళ్ళి వందలాది మంది భోజనం చేసి బయటకు వెళ్ళి తిరుగుతూ ఉన్నారు. కానీ రహదారిలో వాసవి మాతను దండం పెట్టుకుని నేను పోతే ఏడబడినదో ఆడే దొరికింది, నేను స్కూటర్ మీద వచ్చిన నడుచుకుంటే కూడా రాలేదన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వాసవి మాతకి అంత పవర్ ఉన్నదని నిజంగానే నిన్న చెప్పిన దాని మట్టి కాదు, మీరు చేస్తున్నటువంటి పూజలో నిన్న జరిగినటువంటి హోమంలో కూడా వినాయకుడు గడిపించాడు. నిజంగానే చాలా ఆనందం వేసింది. మరి దుర్గామాత కూడా కనిపించిందని చెప్పారు. ఇవన్నీ అమ్మవారి ఆశీర్వాదము. ఈ రోజు నవరాత్రులు ఎంతో శ్రద్ధతోని, ఎంతో ఆచారంతోని, ఎంతో దైవ భక్తితోని చండీ హోమం నిర్వహించుకొని వాసవి మాతని ఆహ్వానించడమే కాదు, సకల జనులందరూ కూడా చల్లగా ఉండాలని కోరుకున్నటువంటి మన మంచి హృదయాలకి తప్పకుండా ఈ దేవాలయం త్వరలోనే వాసవి మాత జయంతి వచ్చే వరకు ఒక రూపం దాల్చి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన చేసి ఎట్టి పరిస్థితుల్లో సంవత్సరం లోపల మనం ఇక్కడ దేవాలయం అంగరంగ వైభవంగా కట్టుకొని అందరూ గర్వించేదగ్గట్టుగా ఎన్నో వేల మందితో ఆ రోజు రాష్ట్రం మొత్తం ఆహ్వానం పలికి దేవాలయం నిర్మాణం చేసుకుంటామనేది నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మా సంఘం సభ్యులందరూ కూడా అంతే ఉత్సాహంతో, అంతే ధైర్యంతో, ఎవరు కూడా బయట నుంచి డబ్బు రూపాయలు తెచ్చే పని లేకుండా వాళ్లే ముందర నిలబడి అమ్మవారి గుడి కట్టుతారని నాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉన్నది. నిజంగానే ఆ నమ్మకాన్ని అధికారులందరూ కూడా ఎంబడే దీన్ని శాంక్షన్ చేసి పూర్తి స్థాయిలో నిర్మాణానికి సహకరిస్తారని ఎమ్మెల్యే గారికి, అధికారులకి, కలెక్టర్లకి అందరికీ ఈ వేదిక ద్వారా విన్నవించుకుంటున్నా. నెక్స్ట్ టైం బతుకమ్మ సంబరాలు అమ్మవారి గుడి ప్రాంగణంలో జరుపుకోవాలి. ఆ ప్రాంగణం కూడా మంచి కాంపౌండ్ వాళ్ళ మధ్యలో వందలాది మంది చెప్తారు నాకు తెలుసు ఎంతో చక్కగా ఈ భవన నిర్మాణం జరిగిన తర్వాత, వాసవి మాత దేవాలయం నిర్మాణం జరిగిన తర్వాత వచ్చే దుర్గామాత నవరాత్రి బతుకమ్మ సంబరాలన్నీ ఇక్కడ అంగరంగ వైభవంగా జరగాలి. అన్ని కార్యక్రమాలు మా మహిళా మండలు ఏ పూజ కార్యక్రమం చేసినా కూడా స్థలం చక్కగా నిర్మాణం చేసి ఒక కమ్యూనిటీ హాల్ చక్కగా నిర్మాణం చేసుకొని ఎంతో వైభవంగా వాసవి మాతని ఇక్కడ ప్రతిష్ఠించుకుంటామనేది పూర్తిగా నా మనసులో నుండి వస్తున్నటువంటి ఈ నమ్మకము. మరి యువత అందరు కూడా నాకెప్పుడు కలిసినా కూడా పదుల సంఖ్యలో వచ్చి కలుస్తున్నారు. వాళ్ళకందరికీ ఉన్నటువంటి ఉత్సాహము తప్పకుండా అమ్మ ఆశీర్వాదం ఉంటది. ఈ బతుకమ్మ మరి ఈ రోజు ఇక్కడికి వచ్చి నాకు ముందు బతుకమ్మ కన్నా ముందు వాసవి మాత గుడి గురించి మాట్లాడాలని మరి మనసులో వచ్చింది కాబట్టి నేను చెప్పాను. ఈ 9 రోజుల నుంచి బతుకమ్మ అంటే ఈ రోజుకి 6వ రోజు, 6 రోజులు అంటే నిన్న అరిగింది కదా బతుకమ్మ. 6 రోజుల బతుకమ్మ ఎంతో చక్కగా అన్ని చోట్ల నిర్వహించుకుంటున్నటువంటి మా మహిళా మండలు, సోదరి మండలు అందరూ కూడా ఆడపడుచులు ఎంతో ఆనందంతో కష్టాలన్నింటినీ మర్చిపోయి, అలసటని మర్చిపోయి ఆడుతూ మాకు కూడా సంవత్సరంలో 8 రోజులు ఇలాంటి మంచి అవకాశం దొరుకుతుందనే ఉత్సాహంతో ఎక్కడికి వెళ్ళినా కూడా చక్కగా ఎంత వర్షం వచ్చినా కూడా ఎవరు కూడా వర్షంలోనైనా సరే
ఆడడానికి ఇంకే కార్యక్రమాల కంటే ఇంత ఇదిగా పోగయ్యేటటువంటి మన మహిళలు కాదు. నిజంగా బతుకమ్మ ఆడాలి, మన శ్రమని అలసటని మర్చిపోవాలని అమ్మవారిని గౌరవ మాతలు కొలుచుకుంటూ బతుకమ్మలు ఎంతో చక్కగా అలంకారం చేసి చక్కగా కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. కాబట్టి అందరికీ కూడా నవరాత్రులు, బతుకమ్మ, 2వ తారీఖున జరగబోయే దసరా, అలాగే గాంధీ జయంతి శుభ సందర్భంగా అన్నిటికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి బతుకమ్మ అంటే అందరికి తెలిసినటువంటి విషయమే. మనం ఇప్పుడు పాట పెట్టినా కూడా ఎలాంటి డీజే పాటలు వద్దు, చక్కటి పాటలతోని మరి ప్రభుత్వం కూడా పిలుపునిచ్చింది. ట్రెడిషన్ గా పండుగ చేసుకుందాం. మనము మంచి అంటే ఒకనాడు వెనకడికి ఎట్లా చప్పట్లు కొడుతూ బతుకమ్మ ఆడేవాళ్ళు, అదే విధంగా ఆ ట్రెడిషన్ నే ఫాలో కావాలని ప్రభుత్వం పదే పదే పిలుపునిస్తుంది. అదే విధంగా మనం వైశ్యులం అంటే క్రమశిక్షణకు మారుపేరు. చక్కగా అలాగే ఆడదాం కానీ ఏ డీజే పాటలు వద్దు. చక్కగా అందరం కలిసి బతుకమ్మ సంబరం చేసుకుంటాం. ఇప్పటిదాకా మీరు చాలా ఆడుంటారు. కాస్త మీతో పాటు 2 అడుగులేసి 2 చుట్లతో నేను కూడా మీతో పాటు పాలు పంచుకోవడానికి నాకు అవకాశం కల్పించినటువంటి గాజుల రామారావు మా మహిళా సోదరి మనందరూ, తమ్ముడు పవన్ కానివ్వండి, మీ కమిటీ మెంబర్లు అందరూ కూడా పేరు పేరున ఇక్కడ విచ్చేసినటువంటి చంద్రశేఖర్ సోదరుడు, అలాగే మాజీ అధ్యక్షులు ప్రకాష్ అన్న, మిగతా అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు, పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు మరి పవన్ అధ్యక్షుడు గారు, అలాగే శిల్ప అడ్వైజర్ గా ఉండి అవోప అధ్యక్షురాలుగా ఉంది. ఆమె కూడా యాక్టివ్ గా చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంది. మళ్ళీ ఒక్కదాన్ని అడ్వైజర్ గా ఉంటే నాకు ఎవరు వద్దు అనుకుంటున్నామో అది కాదు. ఇక్కడ మహిళా సంఘాన్ని కూడా పదవులు ఇచ్చి అందరితో ప్రమాణ స్వీకారం చేయించాలి. ఈ బాధ్యత అడ్వైజర్ గా కాకుండా ఒక మహిళగా నువ్వు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. గాజుల రామారావు చూస్తుంటే రాష్ట్రం అంతా చూసినట్టు నాకు ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం అట్లాంటి లోటు నాకు ఇష్టం ఉండదు కాబట్టి ఆ లోటును కూడా మీరు పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నా. మీడియా సోదరులకు ధన్యవాదాలు. అలాగే మాకు మరి పోలీస్ సిబ్బంది కూడా సహకరించి ఇక్కడ ఎలాంటి కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా మా సోదరిని మళ్ళీ మరి మగవాళ్ళు కూడా రాలేదు, మా సోదరిని వాళ్ళు వచ్చినందుకు ఉన్నారా వెనకాల. థ్యాంక్ యూ. బౌన్సర్లు కూడా లేడీస్ వచ్చారండి. మీ అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు. మీరందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుసరిస్తూ ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ ఒక్క చోటే కాదు హైదరాబాద్ మొత్తము ఎన్ని ప్రోగ్రాంలు చేసినా మీ వంతు పూర్తి బాధ్యతని ప్రభుత్వము అధికారులు కలిసి చేస్తున్నందుకే చక్కటి కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. కాబట్టి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై వాసవి. అలాగే ఇంకొక చిన్న విషయం, రేపు సాయంత్రం 5 గంటలకి సరూర్ నగర్ స్టేడియంలో ప్రభుత్వం నిర్వహించబోయే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ బతుకమ్మ పండుగలో మీరందరూ భాగస్వాములు కావాలి. 62 అడుగుల బతుకమ్మని పేర్చి 10,000 మంది మహిళలతో ఆడుతున్నాము. రేపు అందరూ కూడా మీకు ఇదే ఆహ్వానం పలుకుతున్నా. సాయంత్రం 5 గంటలకి సరూర్ నగర్ స్టేడియం కి అందరు రావాల్సిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ. సాక్షాత్తుగా అమ్మవారే మీ నోట పలికించారనిపిస్తుంది. నెక్స్ట్ ఇయర్ కల్లా మీరు కోరుకున్న విధంగానే వాసవి అమ్మవారి గుడి చక్కగా నిర్మించాలని, ఇదే విధంగా బతుకమ్మ సంబరాలు ప్రతి సంవత్సరం జరుపుకోవాలని. హైట్ ఎక్కువ కదా కనిపించింది. కల్వసు జగక్క ఎక్కడ ప్రతిజ్ఞ చేసిందో అక్కడ ఆలయం చాలా పువ్వులాగా వెలిసిపోయింది. ఇక్కడే కాదండి, హైదరాబాద్ నలుమూలల ఎక్కడ తను చెప్తే అక్కడ ప్రతిజ్ఞ చేసిందో అక్కడ దేవాలయము ఒక మొగ్గ ఉన్నది, పువ్వులాగా వికసించింది. కాబట్టి మా గాజుల రామారంలో కూడా పువ్వులాగా మా ఆలయాన్ని కట్టుకుంటాము. అక్క ఆధ్వర్యంలో మాకు అక్క ఒక ప్రతిజ్ఞ చేసింది కాబట్టి దానికి మేము నిలబడి కట్టుగా నిలబడి తన ప్రతిజ్ఞని మేము నిర్వర్తించుకుంటాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. జై బోలో గంగమ్మ తల్లికి. మేము స్టేజ్ మీద కూడా మేము గాజుల రామారం మహిళా విభాగం ఒక ఫోటో దిగాలనుకుంటున్నాము. ఒక బతుకమ్మ తల్లి అంటే ఓన్లీ ఆర్యవైశ్య సంఘం మా బ్యూటిఫుల్ లేడీస్ మెంబర్స్ మాత్రమే వేదిక మీద ఉండాల్సిందిగా కోరుకున్నాము. మిగతా వాళ్ళందరూ కూడా దయచేసి వేదిక మీద నుంచి కిందికి వెళ్ళవలసిందిగా కోరుకున్నాము. ఓన్లీ మా అందమైన ఆర్యవైశ్య సంఘం గాజుల రామారావు గారు మాత్రమే రావాలి. ఫస్ట్ నువ్వు వెళ్ళు అంటున్నారు, సో నేను వెళ్తున్నాను.
క్షమించాలి. అసలు చివరిగా కార్పొరేటర్ గారి గురించి మాట్లాడాలనుకున్నాను, అదే మర్చిపోయాను. కార్పొరేటర్ గారు ఈ దేవాలయ నిర్మాణం కోసం గాని, స్థలం కేటాయించడం కోసం గాని అధికారులతో పూర్తి స్థాయిలో సహకరించి వారి సహకారంతోనే మొదటి అడుగు పడింది. ఇక మీదట కూడా స్థలం పూర్తి స్థాయిలో మాకు హ్యాండ్ ఓవర్ అయ్యి పొజిషన్ తీసుకునేంత వరకు మీరు మా సంఘం సభ్యుల వెనకాల ఉండాలి. ఎంఆర్ఓ గారితో మాట్లాడాలి, కలెక్టర్ గారితో మాట్లాడాలి. అలాగే మేము మీకు సహకరించి అందరం కలిసి వెళ్లి ఎండోమెంట్ ఆఫీస్ లో కూర్చొని ఇది ఏదైతే చిన్న క్లియరెన్స్ ఉందో ఆ క్లియరెన్స్ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ఆలయ నిర్మాణం మొదలు పెట్టాలి. కాబట్టి దయచేసి కార్పొరేటర్ గారు ఇక్కడికి రాలేదేమో, శ్రీశైలం అన్న గారికి ధన్యవాదాలు వేదిక ద్వారా తెలుపుతున్నా. వాసవి మాత జయంతి రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ సంకల్పం మేము తీసుకోవడం జరిగింది. అడిగిన వెంటనే ఇక్కడ స్థలాన్ని చూపించారు కాబట్టి వారికి ఆర్యవైశ్య సంఘం అందరి తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మిగతా కార్యక్రమం అంతా అయ్యేంత వరకు కూడా మాకు సహకరించాలి మా సంఘం సభ్యులకని కోరుకుంటున్నాం. వాళ్ళందరూ కూడా వేదిక మీద నుంచి కోరుకుంటున్న శ్రీశైలం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాము. ఈ రోజు ఇంత చక్కటి అవకాశం ఎస్పీ ఈవెంట్స్ వారికి ఇచ్చినందుకు, మా కళాకారులందరికీ కూడా ఇంత మంచి వేదికను ఇచ్చినందుకు ఆర్యవైశ్య సంఘం గాజుల వారందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడైతే ఒక మంచి ఫోటో దిగిన తర్వాత మీరందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి చీరల డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో చీరల డిస్ట్రిబ్యూషన్ కి టోకెన్స్ ఇస్తారు. అందరూ కూడా దయచేసి ఖచ్చితంగా టోకెన్స్ తీసుకోండి. ఆ టోకెన్ చూపిస్తేనే మీకు శారీ ఇస్తారు. సో టోకెన్ ఇక్కడ స్టేజ్ దగ్గర తీసుకొని అక్కడ గేట్ కనిపిస్తుంది, ఆ గేట్ దగ్గరికి మీరు శారీస్ తీసుకోవాలి అని కోరుకుంటున్నాము. సో అందరూ కూడా సో ఫోటో దిగిన తర్వాత సుజాత గారు వాసవి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తారు. అమ్మవారి ఆశీస్సులు సుజాత గారి చేతుల మీదుగా టోకెన్స్ ఇస్తారు. ఆ టోకెన్స్ తీసుకొని మీరందరూ కూడా చాలా క్రమశిక్షణతో అలా గేట్ దగ్గరికి వెళ్ళి మీకు ఇష్టమైనటువంటి చీరని తీసుకొని ఈ రోజు ఈ సంబరాన్ని ఇంకా ఎనర్జెటిక్ గా ఇంకా ఆహ్లాదంగా ఆర్యవైశ్య సంఘం గాజుల రామారావు అలాగే షాపూర్ నగర్ లో కూడా ఉంది. సో ఫోటో దిగిన తర్వాత దయచేసి ఆర్యవైశ్య సంఘం గాజుల రామారావు కమిటీ మెంబర్స్ మాత్రమే వేదిక మీదకి రావాలి. ఫోటో దిగిన తర్వాత ఆర్యవైశ్య సంఘం గాజుల రామారావు కమిటీ మెంబర్స్ మాత్రమే ఈ ఫోటో దిగిన తర్వాత వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటాం. ఏం చెప్పినా ఇంకా ఫోటోగ్రాఫర్ ఏం చెప్పినా ఇంకా లేట్ అవుతుంది. పవన్ గుప్తా అన్న గారికి స్వాగతం. ఒకసారి ఫాస్ట్ గా రావాలన్నా, తొందరగా రావాలి. ఆర్యవైశ్య సంఘం గాజుల రామారావు కమిటీ సభ్యులు జెంట్స్ విభాగ్ ఫాస్ట్ గా రావాలండి. వంశీ శేఖర్ గారు ఇంకా రావాలండి. జగదీష్ గారు ఇంకా ఆర్యవైశ్య సంఘం గాజుల రామారావు జెంట్స్ విభాగ్ సంతోష్. మా మహిళనైతే ఒక్క నిమిషంలో చేసినాం. ఇట్లా పేర్లు చదవలేదు. అన్ని మహిళలు అన్ని రంగాల్లో ముందుంటారు. ఫోటో దిగడంలో కూడా మహిళల మజాకా, మహిళలు మహారాణులు, మహిళలు మహా అద్భుతాలు, మహిళలు మహా అద్భుతాలండి. అది మా గంగా సుజాత ఆధ్వర్యంగా నడుస్తున్నాము. ఆర్యవైశ్య సంఘం గాజుల రామారావు జెంట్స్ విభాగం ఇంకా ఎవరైనా ఉంటే స్టేజ్ లో పాల్గొనాలి. ఫోటో కార్యక్రమం జరుగుతుంది. వంశీ జగదీష్ అన్న ఇంకా రావాలి. శేఖర్ అన్న ఎంత నిల్చున్నావు? రావాలి. శేఖర్ అన్న నిల్చోండి. ఇంకా రావాలి. వేదిక మీద ఉన్న మహిళలందరూ కూడా దయచేసి స్టేజ్ దిగవలసిందిగా కోరుకుంటున్నాం. మహిళా విభాగం ప్లీజ్ తొందరగా రావాలి. స్టేజ్ మీద ఉన్న కమిటీ మహిళలు ఎవరు స్టేజ్ మీద ఉండద్దు. దయచేసి మహిళా విభాగం ఉండదు, ఏ మహిళ కూడా ఉండదు. వాళ్ళకి ఫోటోకి ఒక ఛాన్స్ స్టేజ్ ఇచ్చాము. కాస్త వెనక్కి ఆర్యవైశ్య సంఘం జెంట్స్ విభాగం కూడా ఫోటో దిగుతున్నారు. సో కమిటీ లేడీ మెంబర్స్ అందరికి ఇస్తాము. ఒక 2 minutes ఆగండి. ఫస్ట్ బతుకమ్మ ప్రోగ్రామ్ కానివ్వండి.
బ్యాక్ సైడ్ ఉన్న చీరలు మీరు ఇంత దుబ్బుకొని ముందుకు వస్తే మళ్ళీ ఎన్నికెళ్ళాలి అందరూ. మీరెవ్వరూ తోసుకోకండి, అందరికీ సరిపడా చీరలు ఉన్నాయి. మీరందరూ కూడా ఖచ్చితంగా చీరలతో ఇంటికి వెళ్తారు. బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, పగిడి బిందె తీసుక పడతి నీళ్ళకు పోతే, బిందె తీసుక పడతి నీళ్ళకు పోతే పరమేశుడు ఇంకొక సాంగ్ అండి కూడా లైన్ ఫామ్ చేసుకొని టోకెన్ తీసుకొని అక్కడ గేట్ దగ్గర సారీస్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటాం. లైన్ చిన్నప్పుడు స్కూల్లో సాటర్డే చెప్తుండగా పీటీ సార్ 1 హ్యాండ్ డిస్టెన్స్ అని ఇట్లా ప్లీజ్ కొంచెం సేపు మీరు అందరూ కూడా పిల్లలు అయిపోయి అట్లా లైన్ ఫామ్ చేయరా. ఇక్కడ గుడ్ మంచి లైన్ ఫామ్ అయింది, కొంచెం గ్యాప్ ఇవ్వండి అట్లనే. గుడ్ గుడ్ ఈ లైన్ బాగుంది, ఈ లైన్ కూడా అట్లనే. పవన్ గారి వెనుక కూడా ఒక లైన్ ఫామ్ చేయండి. సో ఇక్కడ కూడా ఒక లైన్. తోసుకోకండి, దయచేసి తోసుకోకండి. ప్రతి ఒక్కరికి చీర అందుతుంది. దయచేసి లైన్ లో వెళ్ళి మీ చీరని తీసుకోవాల్సిందిగా కోరుకుంటాం. తోసుకోకండి, ఎవరు కూడా దయచేసి తోసుకోవద్దు. చీరలు ఎక్కడికి పోవు, ప్రతి ఒక్కరికి చీర వస్తుంది ఈ రోజు. దయచేసి తోసుకో.
పంచాయతీ కాదు ఇక్కడ. చాలా మంది జాగా చాలా జాగుంది. మూడు లైన్లు 4 లైన్లు పెట్టించు. ఇన్ని లైన్లు 4 లైన్లు పెట్టమని చెప్పి మేడం సంతోషనా 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 మార్కింగ్ చెక్ చేయి. టోకన్ ఒకటే ఉందా చెక్ చేసుకో. So yesterday మంది లేరు లాస్ట్ తీసుకోండి అంటాడు. చెప్పనా పంపించండి అదే ఉద్దేశంగా నేను తొయ్యకండి.
అన్న తీసుకున్న అన్న తీసుకున్న రావాలి ఆనందన్న పంపే ఆనందన్న పంపిగా అమ్మ తీసుకున్న ఒకసారి అన్న ఒక సైడ్ గిట్ల రైట్ రైట్ సార్ సార్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అన్నీ ఈరోజు ఆయన కనబడతలేదు అంటే వాళ్ళ కొత్తలు ఎవరు వచ్చారు జనరల్ సెక్రటరీ అవోపా ప్రెసిడెంట్ పంపిస్తాను సపరేట్గా వాయిస్ ఏం లేదు డైరెక్ట్ కొట్టేస్తాను సైలెంట్ పెట్టినా ఇట్లా ఇది చూడాలి అట్లా చేసి చూపిస్తే మాకు తెలుస్తుంది తీసుకోమ్మా సైలెంట్ పెట్టి నాకు మీరు చెప్పిరా ఇవన్నా తీసుకోమ్మా కింద పడకండి దెబ్బలు తగ్గించుకోకండి అక్కడ లైన్ అంతా అక్కడ లైన్ మొత్తం ఉన్నారండి ఇస్తున్నారండి రమ్మనబ్బా అక్కడ నుంచి వదలమని చెప్పండి.